తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీకు సమర్పిస్తున్నది మీ గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. ఈరోజు మనం ఎపిసోడ్లో ఇది 3rd ఎపిసోడ్. మనం అంతకుముందు మానవ నాగరికత దగ్గర నుంచి మానవుని యొక్క ఆవిర్భావం మరియు మానవ శిలాజాలు మరియు పుట్టుపూర్వోత్తరాలు ఆధారాలు మొదలైన విషయాలన్నీ కూడా చాలా తెలుసుకున్నాం. అదే సిరీస్లోని ఈరోజు 3వ ఎపిసోడ్లో మనం కొన్ని విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి ఈరోజు మనకి మన సైన్స్ అవర్ గెస్ట్ అండ్ సైన్స్ పాపులరైజర్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి మనకి జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద షో. నమస్తే గోవింద్ గారు, థ్యాంక్ యూ అండి. ప్రసాద్ గారు, మనం ఈ ఎపిసోడ్ లో అంతకుముందు మనం కొన్ని ఎవిడెన్సెస్ అంటే మానవుని యొక్క ఆవిర్భావానికి సంబంధించినంత వరకు మనం కొన్ని ఆధారాలని బాగా కూలంకుషంగా చర్చించుకున్నాం. ఆ కొన్ని ఆధారాలు లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు మీరు కొన్ని కంటిన్యూ చేద్దరు. కానీ తర్వాత ఈ ఎపిసోడ్ లో ప్రత్యేకంగా మనం మానవ శిలాజాలు అంటే మానవుని యొక్క అంటే అవశేషాలు ఏవైనా మనకి ఆవిర్భావానికి సంబంధించి ఏవైనా దొరికినవా, వాటిని ఎలా అధ్యయనం చేయాలి, ఆ విషయాల్ని, అలాగే శాస్త్రీయ పద్ధతుల ద్వారా కాలాన్ని ఎలా నిర్ణయిస్తారు, ఒక అవశేషం కానీ దొరికినప్పుడు లేదా ఒక వస్తువు కానీ ఉన్నప్పుడు దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లోని ఏ ఆధారాలతోని ఎటువంటి మెథడ్స్ ఎటువంటి పద్ధతులను ఉపయోగించి మనం వాటి యొక్క ఖచ్చితంగా వాటి యొక్క కాలాన్ని నిర్ణయించడం జరుగుతుంది అన్న విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ రోజు యొక్క ప్రత్యేకత సంపూర్ణ సూర్యగ్రహణం. అసలు సంపూర్ణ సూర్యగ్రహణం గురించి మనం అంటే ఏ సబ్జెక్ట్ అయినా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ కి సంబంధించినంత వరకు కూడా ఆ శాస్త్రీయ దృక్పథం కలిగిన వాళ్ళు, అదే విధంగా ఎక్స్పర్ట్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అంటారు. అంటే ఆ విషయంలోని దానికి అవగాహన కలిగిన వాళ్ళు, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పడం ద్వారా మనం తెలుసుకున్న విషయాలు, అదే విధంగా దాన్ని ఒక మిత్ లాగా అంటే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి నాన్ సైన్స్ తో జోడించి, అలాగే సైన్స్ కాని విషయాల్ని సూడో సైన్స్ లాగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు సైన్స్ పరంగా ఈ రోజు సూర్యగ్రహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాన్ని ముందుగా మీరు చెప్తారండి ప్రసాద్ గారు కొద్దిగా. తప్పకుండా గోవింద్ గారు, మీరు అన్నట్టుగా టెక్నికల్ గా చూస్తే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అన్నది పూర్తిగా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే నెంబర్స్ బట్టి చూస్తే మనకి ఐ థింక్ ఇది 99.4% మాత్రమే అట్ ద మ్యాక్సిమం కనపడుతుంది అన్నట్టుగా ఉంది. అంటే మొత్తం చంద్రుడు సూర్యుడిని కవర్ చేసినా సరే మనకి మొత్తం కవర్ చేసే పరిస్థితి ఉండదు. అది ఎందుకంటే ఈ రోజు ఏర్పడే సూర్యగ్రహణం సమయానికి చంద్రుడు అన్నది భూమికి కొద్దిగా దూరంగా ఉంటాడు. అంటే మనకి భూమి సూర్యుని చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటే ఏ రకంగా మనకి ఎపిహెలెన్ పెరిహెలెన్ అని దూరం పాయింట్ దగ్గర పాయింట్ ఉంటుందో, అంటే కంప్లీట్ గా ఖచ్చితంగా వృత్తాకారంలో కాకుండా కొద్దిగా దీర్ఘ వృత్తాకారంలో, అంటే ఒక చోట ఎక్కువ దూరంలోని ఒక చోట కొద్దిగా దానికన్నా తక్కువ దూరంలోని ఉండటం జరుగుతుంది. సో అందుకనే మనకి యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్ అని చెప్తారు. కానీ ఖచ్చితంగా ఎర్త్ కి మూన్ కి ఇన్ని లక్షల కిలోమీటర్లు, 3.8 ఎంత ఉంది కదా, అన్ని లక్షల కిలోమీటర్లు అన్నది ఖచ్చితమైన దూరం ఎప్పుడు ఉండదు అనమాట. ఎందుకంటే అది నెలకి ఒకసారి మళ్ళీ డిపెండింగ్ ఆన్ అది ఏ ఫేజ్ లో ఉందో ఏ టైంలో ఉందో లోనార్ క్యాలెండర్ని బట్టి ఆ దూరం మారుతూ ఉంటుంది చుట్టూ తిరగటం అన్నది. అలాగే సంవత్సరంలో మన భూమి కూడా సూర్యునికి ఎంత దగ్గరగా ఉంది అన్నది కూడా ఆ టైంను బట్టి ఉంటుంది అనమాట. సో మనకి దూరంగా ఉంది అంటే ఇప్పుడు మనం చూస్తే ఒక వరుసలో ఇప్పుడు ఈ సూర్యగ్రహణం అంటే ఏంటి, సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు ఉంటే అప్పుడు ఆ సూర్యుని నుంచి వచ్చిన కిరణాలు భూమిని చేరకుండగా చంద్రుడు అన్నది ఆపటం ఒక పర్టికులర్ పాయింట్స్ లోనే జరుగుతుంది. కాబట్టి ఆ నీడ ఎక్కడైతే పడుతుందో ఆ నీడ అనుకుంటే ఆ నీడలో ఉండే ప్రదేశంలో ఉండే మనుషులకి మాత్రమే సూర్యుడు కనపడకుండా పోతాడు. కాబట్టి దాన్నే మనం అందుకనే సూర్యగ్రహణం అన్నాం. సో ఇప్పుడు ఈ చంద్రుడు ఇంకా మనకి దూరంగా ఉన్నాడు అంటే సూర్యుని వైపుకి ఉన్నాడు అని, అంటే దగ్గరగా ఉన్నాడని. సో సూర్యుడు చాలా పెద్దగా ఉంటాడు కాబట్టి
చంద్రుడు మనకి చాలా చిన్నగా ఉన్న కంపారిటివ్లీ దగ్గరగా ఉండటం వల్ల ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉండటం వల్ల యూజువల్ గా కంప్లీట్ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ మనకి దూరంగా ఉన్నాడు కాబట్టి మీరు అది జాగ్రత్తగా ప్లేన్ లో గీసుకుని చూస్తే గనక చంద్రుడు అన్నది సూర్యుడిని పూర్తిగా కప్పేసేలాగా కనపడే అవకాశం ఉండదన్నమాట. సో మాక్సిమం టైంలో అంటే కంప్లీట్ గా చంద్రుడు సూర్యునికి మధ్యలోకి వచ్చాడు అంటే అనుకున్న టైంలో, అంటే గ్రహణానికి కరెక్ట్ టైంలో చూసినా గానీ చుట్టూ కూడా మనకి ఒక వలయం లాగా కనపడుతుందని మనకి తెలుస్తుంది లెక్కల్ని బట్టి వేస్తే అన్నమాట. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ రోజు వచ్చే సూర్యగ్రహణం ప్రత్యేకత, ఇది అమావాస్యకి అంటే ఫుల్ మూన్ అంటారు, అంటే మూన్ ఫేజెస్ లో నెలకి ఒక్కసారి 27 డేస్ కి ఒక్కసారి మారుతూ ఉండే ఈ మూన్ ఫేజెస్ లో అమావాస్య అంటే మనకి సూర్యునికి భూమికి మధ్యకి దగ్గరి వైపున చంద్రుడు ఉన్నప్పుడు మనకి సూర్యుని కాంతి చంద్రుని మీద పడటం అనేది మనకి కనపడదు. అందుకని మనకి యూజువల్ గా అమావాస్య టైంకి చంద్రుడు పూర్తిగా కనపడ్డు, స్లోగా వ్యానిష్ అయిపోవటం అన్నది, అంటే కనపడకపోవటం అనేది జరుగుతుంది. అదే మీరు పౌర్ణమి చూసుకుంటే సూర్యునికి భూమికి కాకుండా అవతల వైపుకి, అంటే ఆల్మోస్ట్ భూమి మధ్యలోకి వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. అందుకనే మనకి సూర్యుని కాంతి చంద్రుడి మీద పడింది మొత్తం కనపడుతుంది కాబట్టి చంద్రుడు మొత్తంగా చూడొచ్చు. అది పౌర్ణమి టైం. సో ఇది అమావాస్య టైంలో రావటము అండ్ అగైన్ భూమికి చంద్రుడు దూరంగా ఉండటము వల్ల పూర్తి సూర్యగ్రహణం ఏర్పడకపోవటమే కాకుండా మనకి ఈ సమ్మర్ సాలిటైస్ లో వస్తుంది కాబట్టి ఇది ఇలాంటి ఈ సూర్యగ్రహణం రావటం అన్నది 7 నుంచి 8 సంవత్సరాలకి ఒకసారి జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే 13.5% ఆఫ్ ఎక్లిప్సెస్ లో మాత్రమే ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది కొద్దిగా ప్రత్యేకం, అంటే అది ఈ రోజు దాని ప్రత్యేకం. అండ్ కొన్ని ప్రదేశాలు మాత్రమే, ఈ పాకిస్తాను, ఇండియా అలాంటి ప్రదేశంలో మాత్రమే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా సూర్యుని యొక్క ఈ 23.5 డిగ్రీల ఇంక్లినేషన్ ఏదైతే ఉందో ఆ నార్థర్న్ హెమిస్ఫియర్ అన్నది టువర్డ్స్ సన్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి నార్థర్న్ హెమిస్ఫియర్ టువర్డ్స్ సన్ ఉండగా ఒక సోలార్ సోలిస్టిస్ అంటే దక్షిణాయనం అనుకుంటా తెలుగులో అయితే, యూజువల్ గా మనకి జూలైలో వచ్చేది ఆ టైంలో, అంటే సూర్యుడు మనం భూమి నుంచి చూస్తున్నప్పుడు వెళ్ళే ఈ డైరెక్షన్ మారుతుంది అనమాట మనకి. అంటే మిడ్ డేలో తీసుకున్నప్పుడు అంటే యాక్సిస్ మనకి ఎయిదర్ భూమి సూర్యుని వైపు నార్థర్న్ హెమిస్ఫియర్ సూర్యునికి ఆపోజిట్ సైడ్ గానీ గ్రాడ్యువల్ గా దాని వైపు గానీ రావటం అనేది చూస్తాం మనం. కంప్లీట్ గా సూర్యుడు భూమి ఒక సంవత్సరం సూర్యుడు చుట్టూ తిరిగే టైంలో. సో ఇది ఒక రకంగా ప్రత్యేకము. అండ్ మనకి ఆల్మోస్ట్ చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టుగానే ప్రత్యేకమైన కిరణాలు రావటం గాని, ప్రత్యేకమైన పవర్ ఉండటం గాని, దాని వలన మనము మన దైనందిక జీవితంలో వచ్చే మార్పులు గాని, ప్రమాదాలు గాని, అలాగే కొత్త రకమైన లేదంటే కొన్ని రకమైన జబ్బులు గాని, డిసీజెస్ గాని వచ్చే అవకాశం గాని ఏమి ఉండదు. అవన్నీ కూడా జనం వాటికి చూసి భయపడి దానికి పరిహారార్థం ఏదో చేసుకుని దానాలు ఇవ్వటము ఇలాంటివి అన్నది ప్రమోట్ చేయటం కనీసం ఎవరికి వాళ్ళ స్వార్థానికి సంబంధించినట్టుగానే మనకి కనపడుతోంది. సో అవన్నీ పక్కన పెట్టి హాయిగా శుభ్రంగా చూడొచ్చు. కాకపోతే చూసేటప్పుడు మనము సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గ్రహణం టైం మామూలు టైంలోనే కాదు, గ్రహణం టైంలో కూడా, బికాజ్ మళ్ళీ ఇది కంప్లీట్ సూర్యగ్రహణం కాదు కాబట్టి ఎక్కువ సమయం చూడలేము. మనము చూసినా సరే కళ్ళకి మంచిది కాదు కాబట్టి మనకి పార్షియల్ అంధత్వం రావచ్చు. కాబట్టి ఏదైనా బాగా దళసిరి అయిన కళ్ళద్దాలు కానీ, లేదంటే ఈ కొన్ని ప్రత్యేకమైన వీటి కోసం ఇలా చూడటానికి తయారు చేసిన ఇలా సూర్యగ్రహణం చూడటానికి తయారు చేసినవి కానీ, లేదు అనుకుంటే మేబీ 1-2 ఎక్స్రేస్, పాత ఎక్స్రేస్ లాంటివి ఏమైనా ఉంటే 2-3 పెట్టుకుని, లేదంటే అంటే దాన్ని మనం కొద్దిగా లైట్ గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ
చూడటానికి ప్రయత్నించవచ్చు. కాకపోతే చాలా ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ గా ఉండటం అనేది బెటర్. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. అంటే చిన్న చిన్న మనం ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకోవచ్చు అండి. చిన్న హోల్ పెట్టిన ఒక బాక్స్ కి సంబంధించో, లేదంటే ఒక మిర్రర్ ని గోడ మీదకి రిఫ్లెక్ట్ చేస్తాను కూడా వచ్చే సూర్యుడి నుంచి వచ్చే కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మన ఇంట్లోకి పడిన కాంతి కూడా సూర్యుని షేప్ లోనే ఆ పర్టికులర్ టైంలో ఆ గ్రహణం ఏ షేప్ లో ఉందో ఆ షేప్ కూడా కనపడటం మనకి చూడవచ్చు అనమాట. అది కూడా ఒక ఆసక్తికరమైన చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా మనము చేసుకోవచ్చు. సో అదండి. మేము ప్రసాద్ గారు, మేము స్కూల్లో ఉన్నప్పుడు బల్బ్ ఉంటుంది చూసారా, మనకి ట్రాన్స్పరెంట్ బల్బ్స్ ఉంటాయి కదా. అవునవును. ఆ ట్రాన్స్పరెంట్ బల్బ్ ని తీసి దాంట్లోని పగలగొట్టి దాన్ని, అంటే పగలగొట్టి బల్బు కదా పగలగొట్టడం, బ్యాక్ ఒక లక్ అంటారు చూసారా, ఒకటి బ్లాక్ గా ఉంటుంది, అది తీసేసి ఆ బల్బ్ ని లోపల బ్యాక్ నుంచి హోల్డ్ చేసి లోపల ఫిలమెంట్ అంతా తీసేస్తే అది పూర్తి ఒక షెల్ లాగా వస్తుంది అనమాట బల్బ్. దాంట్లో కనుక మీరు వాటర్ వేసినట్లయితే ఆ వాటర్ తోని అది మొత్తం పూర్తిగా మీకు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లా పనిచేస్తుంది. అప్పుడు బయట నుంచి మీరు అద్దం పెట్టి దానిపైన పెట్టి ఏదైనా ఒక హోల్ పెట్టి వేసి ఒక అట్టు పెట్టిలోని ఈ బల్బు పెట్టినట్లయితే ఆ బ్యాక్ సైడ్ మీకు ఎగ్జాక్ట్ గా దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేయాలన్నమాట. చేస్తే మనకి కరెక్ట్ గా అంటే ఎగ్జాక్ట్ గా షార్ప్ క్లియర్ ఇమేజ్ పడుతుంది మనకి. అవునండి. అవునవును. ఒకటి ఇప్పుడు మనం అంతకుముందు వారం చెప్పుకున్నట్టుగా ఈ కొన్ని ఆధారాలు, చాలా ఆధారాలు చూపించారు. ఇది అయిపోయిందా మనకి? నెక్స్ట్ మన ఎపిసోడ్ లో వెళ్దామా? అది అవునండి, సరిపోయింది మనకి. అంటే మనం ప్రత్యేకంగా చేసాం చాలా సార్లు. సో ఎపిసోడ్ లకు వెళ్తే లాస్ట్ వీక్ మనం ఏం మాట్లాడుకున్నామంటే ఈ రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ అన్నట్టుగా ఈ హ్యూమన్ ఎవల్యూషన్ సిరీస్ లో 2వ వారం కింద రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ అంటే మానవుడు పరిణామం చెంది ఇప్పుడున్న మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోకి వచ్చాము అన్న దానికి ఎవిడెన్స్ ఏంటి అన్నది మనం చూసినప్పుడు బిహేవియరల్ గానీ ఈ హ్యూమన్ ఫజిల్స్ గానీ వీటి గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ ఏంటంటే ఎన్ని రకాల సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి, అవి ఎలాగ సపోర్ట్ చేస్తున్నాయి అన్న దాంట్లో మనం ఈ పేలియంతాలజీ, ప్రైమటాలజీ, ఆర్కియాలజీ, లింగ్విస్టిక్స్, ఎవల్యూషనరీ సైకాలజీ, ఎంబ్రియాలజీ, న్యూరోబయాలజీ, జెనెటిక్స్ ఇవన్నిటి గురించి డిస్కస్ చేయటం, హై లెవెల్లో మెన్షన్ చేయటం. అలాగే ఈ బిహేవియర్ ఎవిడెన్స్ లో ఈ ప్రైమేట్ బిహేవియర్ అంటే మానవుడు వానరాలకి మధ్య ఉన్న సారూప్యత అలాగే వ్యత్యాసము కూడా మనం డిస్కస్ చేయటము, అలాగే ఫుట్ ప్రింట్స్ అవి దొరకటము, ఆధారాలు దొరకటము, స్టోన్ టూల్స్ గురించి ఇవి చెప్పుకున్నాము. అండ్ ఇంకా ఫుడ్ వాటి గురించి అండి. సో ఇంకా కొన్ని ఉన్నాయి. మనం క్విక్ గా నేను ఈ ఆర్ట్ అండ్ మ్యూజిక్ విషయంలో ఉన్న ఎవిడెన్సెస్ చెప్పి నెక్స్ట్ హ్యూమన్ ఫజిల్స్ కూడా చెప్తానండి. తర్వాత మీరు మనకి జెనెటిక్స్ గురించి అలాగే డేటింగ్ మెథడ్స్ అంటే సమయ నిర్ధారణ, కాల నిర్ధారణ, ఒక శిలాజం దొరికితే అది ఎంత కాలం క్రితం డీకే అవ్వటం స్టార్ట్ చేసిందో అన్నది ఎలా తెలుసుకుంటారన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ. సో ఆర్ట్ అండ్ మ్యూజిక్ కి వస్తేనండి మనకి ఫిగరిన్స్ అంటారు. ఫిగరిన్స్ అంటే బొమ్మలు లాంటివి అనుకోవచ్చు. అంటే మానవులకి అంటే ఆది మానవులకి సంబంధించి కానీ జంతువులకి అప్పట్లో ఉండే జంతువులకి సంబంధించి కానీ ఏదైనా చెక్క కొయ్యతో కానీ లేదంటే రాళ్లతో కానీ లేదంటే కేవ్ పెయింటింగ్స్ అని కూడా మనకి చాలా దొరుకుతాయి. అంటే గుహల్లో అప్పుడున్న మానవులు వాళ్ళకి ఉన్న పరిమితమైన పనిముట్లు ఆధారంగా అంటే కొన్ని రకాల బంక మట్టి అంటే రంగు మట్టితోటి వాటితోటి బొమ్మలు వేయటం కానీ లేదంటే ఒక చెయ్యిని మనకి అరచేతిని అడ్డం పెట్టి ఆ రంగు వేయటం వల్ల ఆ చెయ్యి షేప్ అన్నది మనకి అక్కడ ఎక్కడైతే రంగు లేదో అది ప్రస్ఫుటంగా కనపడటం జరగటం అన్నది మనకి చాలా ఆధారాలు దొరికినాయి అనమాట. ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా వరకు చాలా కంట్రీస్ లో. అలాగే యూజువల్ గా మెటీరియల్ అన్నది రాక్ తో గానీ అంటే రాతితో గానీ ఐవరీ అంటే దంతం ఏనుగు లాంటి జంతువుల యొక్క దంతాలతో గానీ చేసిన మెటీరియల్స్ కూడా అంటే అప్పుడు మానవుల లేదంటే జంతువుల గుర్రాల బుల్స్ అంటే కొన్ని రకాలైన ఎద్దులు లాంటి బైసన్స్ అలాంటి వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మనకి దొరికినాయి. అలాగే విల్లెండోర్ఫ్ వీనస్ అని అంటే దాదాపు 30,000 సంవత్సరాలకి పూర్వము ఈ లోయర్ ఆస్ట్రియా దగ్గర ఒక ఉమెన్ కి సంబంధించిన
రాతి ఈ చెక్కడం అన్నది మనకి దొరకటం కూడా మనం చూడవచ్చు అనమాట. సో అలాగే మనకి జ్యువెలరీకి సంబంధించి వస్తే మేబీ ప్రాబబ్లీ అంటే ఒక ఏజ్ ని, సోషల్ స్టేటస్ ని డినోట్ చేస్తున్నట్టుగా, లేదంటే ఒక గ్రూప్ లో ఒక సమూహంలో ఐడెంటిటీ కోసం యూజ్ చేస్తున్నట్టుగా కొన్ని ఈ షెల్స్ అండ్ బోన్స్ తో తయారు చేసినవి దొరికినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే షెల్స్ అంటే ఈ సముద్రంలో ఉండే గవ్వలు లాంటివి అవి దొరకటం అనమాట. అంటే ముత్యాలు, పగడాలు, గవ్వలు లాంటివి. సో వాటికి కంపారిటివ్ గా కొద్దిగా లాంగ్ లైఫ్ ఉంటుంది కాబట్టి, అంటే డికే అవటము స్లోగా ఉంటుంది కాబట్టి రాక్స్ తో చేసినవి ఇలాంటివి మనకి ఆభరణాల కింద వాడి ఉంటారు అన్నవి మనకి దొరకటం అన్నది తెలుస్తుంది. అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తేనండి దాదాపు 35,000 సంవత్సరాల క్రితానికి సంబంధించిన ఒక మోడర్న్ డేస్ లో మనం ఇప్పుడు ఫ్లూట్ అని దేనిని పిలుస్తున్నామో అలా కార్వ్ చేసిన, లేదంటే హాలో అవుట్ చేయటం అంటారు. అంటే మనకి ఈ కొన్ని రకాల చోట్ల ఈ పడవలు కూడా చూడండి దోణిలు అవి అంటారు. అంటే చెట్లని డొలిచి యూజ్ చేయటం అన్నది మనం చూడవచ్చు ఈ కొల్లేరు ప్రాంతంలో మనం చూస్తే. అలాగా ఒక మ్యామూత్ యొక్క, అంటే ఇప్పుడు మనకి ఏనుగుల్లాగా మనకి ఐసేజ్ సినిమా చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఒక బాగా ఎగురున్న ఏనుగులు అన్నమాట. అంటే చలి ప్రదేశాల్లోని ద్రవ పెలుకుబంటి ఎలా ఉంటుందో అలా ఏనుగుల్లోని పూర్తిగా రోమాలున్న, బాగా రోమాలు ఉన్నవి, బాగా పొడిగా దంతాలు కూడా ఇలాగా మెల్లి తిరిగి ఉంటాయి అనమాట. ఇలాగా పొడుచుకొచ్చినట్టు కాకుండా ఇలా వంపు తిరిగి ఉంటాయి. అవును, అది యాక్చువల్ గా మనకి సైబీరియాలోనే ఎక్కడో కూడా లాస్ట్ 5-6 years 1000 years బ్యాక్ ఎప్పుడు దొరికినట్టుగా చెబుతున్న, కొద్దిగా ఆల్మోస్ట్ స్కిన్ వీటితోటి ఉన్న కంప్లీట్ ఒక బేబీ మామూత్ ఇది కూడా దొరికినట్టు మనకి ఉందన్నమాట. అంటే యాక్చువల్ గా ఇది జస్ట్ ఒక కొన్ని రోజుల క్రితం చనిపోయితే ఎంత ఫ్రెష్ గా ఉంటుందో అంత ఫ్రెష్ గా ఉన్నది దొరికింది. అదే బికాజ్ ఎక్కువ ఎప్పుడు కూడా అదే మొత్తం అదే ఎక్కువ చలిగా ఉండే అట్మాస్ఫియర్ అలా ఉంది కాబట్టి అక్కడ డికే అన్నది ఎక్స్ట్రీమ్ గా తగ్గిపోవటం వల్ల మనకి అలా దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. సో అలాంటి మ్యామూత్ యొక్క ఐవరీతో చేసిన ఫ్లూట్ అనేది ఒకటి దొరకటం జరుగుతుందండి. అది డేటింగ్ పద్ధతి ద్వారా తెలుసుకుంటే అది 35,000 సంవత్సరాల క్రితం చేసినట్టుగా, దానికి 3 ఫింగర్ హోల్స్ ఉన్నట్టుగా, కనీసం 5 నోట్స్ ని అది ఆ పాడటానికి ఉపయోగపడే విధంగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. సో ఇది కాకుండా ఇంకా రాక్ కాటన్ పెయింటింగ్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ మట్టితో గాని, క్రేయన్ అనగలిగేలాగా ఉండే ఈ చార్కోల్ అంటే బొగ్గు ముక్కలతో కానీ, అప్పుడు మన ఈ అగ్నితో వాళ్ళు ఎయిదర్ సేఫ్టీకి కానీ, వామ్ గా వెచ్చగా ఉండటానికి కానీ, చలి ప్రదేశంలో కాపాడుకోవటానికి కానీ, లేదంటే వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ని కాల్చుకుని తినడానికి కానీ ఉపయోగించిన తర్వాత ఉన్న మిగిలిపోయిన చార్కోల్తో, ఆ బొగ్గు ముక్కలతో ఇలాగా కేవ్స్ లో చేసినవి మనకి ప్రిజర్వ్ అయ్యి కనపడటం అన్నది కూడా మనము చూస్తాం అనమాట. సో అలాగే ఈ వేరే డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ మనకి చాలా మ్యూజియం సైట్స్ లో వాటిలో వెళ్తే తెలుస్తుంది. సో మెయిన్ ఇంకా ఇప్పుడు మన ముఖ్యమైన కీలకమైన ఆధారాలు ఏమిటి అని చూస్తే గనక ఇప్పుడు చెప్పుకున్నవన్నిటితో పాటుగా హ్యూమన్ ఫజిల్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మానవ శిలాజాలు. సో దాదాపుగా మనకి 6,000కు పైగా ఆది మానవ శిలాజాలు మనకి దొరికినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే 6,000 ఇండివిజువల్స్. అంటే అందులో కంప్లీట్ గా దొరకటం అన్నది కాకపోయినా మనకి అవి యాక్చువల్ బాడీ పార్ట్స్ ఆఫ్ ఎర్లీ హ్యూమన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే స్కల్ గానీ, బోన్స్ గానీ, దవడ ఎముకలు గానీ, పళ్ళు గానీ. ఈ స్కల్, దవడ ఎముకలు ఎందుకంటే అవి ఎక్కువ కాలం ప్రిజర్వ్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి మనకి ఎక్కువ దొరకడం అనేది చూడొచ్చు. సో ఇలాగ మనకి దాదాపు 6,000కు పైగా ఇండివిజువల్స్ కి సంబంధించిన ఫాజిల్స్ అన్నది, అంటే శిలాజాల కింద మనకి దొరికినట్టుగా మనకి తెలుస్తోంది. అందులో
చాలా మటుకు మనకి ఈ పురాతనమైన ఈ లేక్స్ అండ్ రివర్స్ దగ్గర కానీ, అలాగే కేవ్స్ దగ్గర, వాల్కానిక్ ఎరప్షన్స్ అయినవని చెప్తున్న ప్రదేశాల దగ్గర మనకి దొరకటం అన్నది చూడవచ్చు అనమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ కేసు కూడా రీసెంట్ గా స్టడీ చేశామండి. అది నాయా అని ఈ మెక్సికో దగ్గర దొరికిన ఒక 16 సంవత్సరాల అమ్మాయికి సంబంధించి 13,000 సంవత్సరాల క్రితం చనిపోయినట్టుగా తెలుస్తున్న ఒక అమ్మాయి యొక్క శిలాజాలు యూజ్ చేసుకుని అమెరికాలో ఈ ఎప్పుడు ఎర్లీ హ్యూమన్స్ ఎటు నుంచి ఎలా వచ్చి ఉంటారు అన్నది చెప్పే ఎగ్జాంపుల్ ఉంది. అది మన టైం ఉంటే ఈ వారమే డిస్కస్ చేసుకుందాం టువర్డ్స్ ద ఎండ్. బట్ అదర్వైజ్ మనకి ఈ మానవ శిలాజాలు దొరికిన వాటి ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటి అంటే, వాటిని డిఎన్ఏ స్టడీస్ అది చేసి డేటింగ్ మెథడ్స్ యూజ్ చేసి హ్యూమన్ జీనోమ్ ఎస్టాబ్లిష్ చేస్తూ, అంటే ఏ సమూహం తర్వాత ఎవరు బ్రతికి ఉండవచ్చు, ఎక్కడ బ్రతికారు, వాళ్ళ బ్రెయిన్ సైజు ఎలాగ పెరిగిందా తగ్గిందా అంటే మనకి పెరిగినట్టుగా మనకి తెలుస్తుంది. గత 6 మిలియన్ సంవత్సరాలుగా ఈ వానరం నుంచి నరుడిగా పరిణామం చెందిన క్రమంలో మన బాడీ సైజ్ ఎలాగా మారింది, అలాగే బ్రెయిన్ సైజ్ ఎలాగ మారింది అన్నది. సో బాడీ సైజ్ అన్నది పెరగటము అలాగే బ్రెయిన్ సైజ్ కూడా పెరగటము కంపారిటివ్లీ వేరే వానరాలతో కానీ వేరే మ్యామల్స్ తో పోల్చుకుంటే వాళ్ళ బాడీ సైజ్ కి కంపేర్ చేస్తూ ఉంటే మన హ్యూమన్స్ అన్న వాళ్ళకి బ్రెయిన్ సైజ్ పెద్దగా ఉండటము, అలాగే మేల్ అండ్ ఫీమేల్ కి మధ్యలో డిఫరెన్సెస్ అండ్ గ్రోత్ లో డిఫరెన్సెస్ కానీ, లోకమోషన్ అంటే అంతకు ముందు నడిచే విధానం ఇప్పుడు విధానం ఎలాగుంది, అలాగే వాళ్ళు యూజ్ చేసిన డైట్ ఏంటి అంటే మనకి దొరికిన టీత్ ని బట్టి అవి లేదంటే బోన్స్ ని బట్టి వాటి నిర్మాణంలో ఉన్న డిఫరెన్సెస్ ని బట్టి, ఇర్రెగ్యులారిటీస్ ని బట్టి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకునేవారు అంటే, లేదంటే మాల్ న్యూట్రిషన్ కి సంబంధించి కానీ, డిసీజెస్ కి సంబంధించిన కానీ వాటి ఇండికేషన్స్ కూడా మనకి ఈ బోన్స్ లో తెలియటం అన్నది, అలాగే వాళ్ళకి ఏమైనా చనిపోయినప్పుడు ఏ విధంగా చనిపోయి ఉండవచ్చు, ఏమైనా ఫ్రాక్చర్ అయ్యి మళ్ళీ అతికినట్టుగా ఉన్నాయా, లేదంటే ఏదైనా జంతువులు ఏమైనా అటాక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక కేసులో అయితే ఒక 10 సంవత్సరాల లోపు పాపతే దొరికినప్పుడు స్కల్ మీద 2 హోల్స్ లాగా కనపడతాయి అన్నమాట. అంటే ఈ లెపర్డ్ లేంటి ఒక జంతువు ఆ అమ్మాయిని తలని పట్టుకొని చెట్టు మీదకి డ్రాగ్ చేసిన పరిస్థితుల్లో ఆ అమ్మాయి మ్యాచెస్ విత్ ఆ లెపర్డ్ బైట్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉండటం అన్నది అనమాట. సో ఈ ఫాజిల్స్ యూజ్ చేసుకుని అంటే ఇది మాత్రమే కాకుండా ఈ స్కల్స్ ని మెజర్ చేయటం, అంటే ఆ స్కల్స్ తీసుకొని అందులో ఏదైనా కొన్ని పదార్థాలు వేసి వాల్యూమ్ అన్నది మెజర్ చేయటం వల్ల బ్రెయిన్ సైజు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎలా మారింది, అలాగే షేప్ ఆఫ్ బ్రెయిన్ కానీ, లేదంటే మన ఫేస్ మనకి చూస్తే మోడర్న్ హ్యూమన్స్ కు వచ్చే కొలది మనకి ఇలా బయటికి ప్రొట్రూడ్ అయినట్టుగా కాకుండా జా అన్నది ఫేస్ అన్నది లోపలికి నొక్కబడినట్టుగా రావటము, అలాగే ఐబ్రో దగ్గర ఉండే బోన్స్ యొక్క ఆకారంలో చేంజెస్ కానీ, అలాగే టీత్ కూడా మనకి మారిన పరిస్థితులకి అనుగుణంగా వచ్చిన చేంజెస్ ని కానీ, అలాగే ఈ స్కల్ బేస్ అన్నది ఏ విధంగా మారింది అన్నది మనకి మానవుల యొక్క పోస్చర్ ని, అంటే వాళ్ళు నుంచున్నారా, కొద్దిగా వంగేవారా, 4 కాళ్ళ మీద గెంతటం లాంటిది చేయటమా, లేదంటే సపోర్ట్ అన్నది అనమాట. అంటే హెడ్ యొక్క సపోర్ట్ మిగతా బాడీకి తో చూసినప్పుడు ఎలా ఉండేది అన్నది తెలుస్తుంది. ఇందులో ఎక్కువ ఫాజిల్స్ మనకి దొరికినాయి ఇంతకు ముందు చెప్పినట్టుగా జాస్ అండ్ టీత్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది, దవడలు, పళ్ళు, అలాగే స్కల్ కూడా. సో ఇవి ఏంటంటే ఈ స్కెలిటన్ లో కల్లా హార్డెస్ట్ పార్ట్స్ అన్నమాట. వీటి ద్వారా మనకి తెలిసిందే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఏజ్. యూజువల్ గా మనకి మోలార్స్ అది అబ్జర్వ్ చేస్తే 3rd మోలార్ అంటాం, అవి అట్ ఏ లేటర్ టైమ్ ఆఫ్ డెవలప్మెంట్ లో మనకు కనబడుతుంది. సో 15-16 సంవత్సరాలు
వయసు ఉన్న వాళ్ళకి అవి ఉండవు అనమాట, ఈ జ్ఞానదంతాలు ఏవైతే అంటాం అవి. సో ఇలా దొరికిన ఈ స్కల్ ఆర్ బోన్స్ టీత్ జా వీటికి దగ్గర ఉన్న అవశేషాలను యూజ్ చేసుకుని వాళ్ళు ఏమి తినేవారు, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్నది, అలా వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళు చనిపోయినప్పుడు ఏజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అలాగే ఇంకా లింబ్ బోన్స్ అంటాం, అంటే మనకి చేతులు కాళ్ళు ఇలాంటి వాటి బోన్స్ వల్ల కూడా వాళ్ళ మజిల్ ఎంత స్ట్రాంగ్ గా ఉండవచ్చు, టెండన్స్ అండ్ మజిల్స్ లెగమెంట్స్ ఇవి ఎలాగ ఉండవచ్చు అని స్టడీ చేయటం వల్ల వాళ్ళు ఎంత యాక్టివ్ గా రిలేటివ్ టు దేర్ ఏజ్ ఎంత యాక్టివ్ గా వాళ్ళు ఉన్నారు. అంటే నొమాడిక్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఎప్పుడు కూడా సంచారం చేస్తూ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మూవ్ అవుతూ వేటాడుతూ ఉండే వాళ్ళ బిల్ట్ అది మనకి బోన్స్ ఈ జాయింట్స్ దగ్గర బోన్ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ స్టడీస్ ని యూజ్ చేసుకుని అనమాట. అలాగే బ్లడ్ వెజల్స్ కానీ నర్వ్స్ కానీ ఎలాగా ఉండొచ్చు అన్నది. అలాగే ఈ వెయిట్ అండ్ హైట్ అండ్ లోకోమోషన్, అంటే నడిచే విధానం కానీ ఆ పెల్విక్ కన్స్ట్రక్షన్ ఆ బోన్ జాయింట్స్ యూజ్ చేసి వాళ్ళు నడిచే విధానం కూడా మనకి తెలుసుకోవటానికి ఈ హ్యూమన్ ఫాజిల్స్ అన్నది మనకి అవకాశం ఇస్తుంది. అండ్ ఇప్పటికీ ఇవి చాలా మ్యూజియంస్ లో కూడా చూడొచ్చండి. అంటే ఎగ్జాక్ట్ గా ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్కానింగ్ 3D స్కానింగ్ చేసి వాటి రెప్లికాస్ మౌల్డెడ్ వెర్షన్స్ ని మనకి తయారు చేసి అందుబాటులో ఉంచడం మనం చూడవచ్చు అనమాట. మనం యాక్చువల్గా వీ కెన్ గో దేర్ అండ్ టచ్ అండ్ ఫీల్. అది ఎందుకు అంటే మనకి యాక్చువల్ ఫాజిల్స్ అయితే మనకి పాడైపోయే అవకాశం ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ రెప్లికాని మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి ఆధునికమైన మెటీరియల్ యూజ్ చేసి ఆ మౌల్డెడ్ గా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ స్టడీస్ అన్ని హ్యూమన్ ఫాజిల్స్ అన్నది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ అథెంటిక్ ఎవిడెన్సెస్ అండి. ఎందుకంటే 2 కీలకమైన విషయాలని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి అది అవకాశం కల్పించింది. ఒకటి టైమ్ లైన్ అన్నది, అంటే ఎర్లీ యాన్సెస్ట్రల్ ఫాజిల్స్ ని యూజ్ చేసుకుని ఆఫ్రికాలో రిఫ్ట్ వ్యాలీ దగ్గర, అంటే ఈస్ట్ ఆఫ్రికా దగ్గర ఈ లైమ్ స్టోన్ కేవ్స్ దగ్గర అక్కడ ఎక్కడైతే దొరికినాయి అని చెబుతున్నట్టుగా ఉన్న ఈ శిలాజాలు ఏమున్నాయో అవి అక్కడ దొరికినాయి అన్నట్టు. ఆ తర్వాత కొన్ని మిలియన్ ఇయర్స్ దానికన్నా తక్కువ ఏజ్వి ఈ మిడిల్ ఈస్ట్ లో గానీ ఈ సౌత్ యూరోప్ లో గానీ అలాగే ఇండియా చైనా ఇటు ఇండోనేషియా ఇటువైపు దొరకటం, అలాగే ఉత్తరం వైపుకి సైబీరియా వైపుకి దొరకటం అన్నది ఇదంతా కూడా మనకి ఏ సమయంలో ఎక్కడ ఎవరు సంచరించారు అన్నది తెలియటం వల్ల మనకి ఏమైందంటే ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అన్నదానికి చాలా బలమైన సపోర్టింగ్ ఎవిడెన్స్ మనకి దొరికినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే మోస్ట్ యంగర్ వన్స్, అంటే మనకి చాలా దగ్గర సమయంలో, అంటే ఇప్పటికి చూసుకుంటే ఒక 40,000 సంవత్సరాల క్రితం మాత్రమే చనిపోయి ఉంటారు అనుకునే శిలాజాలని మనకి నార్త్ యూరోప్ అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ ఇంకా చాలా రీసెంట్ గా దొరికినవి ఈ అమెరికాలో కూడా మనకి దొరికినట్టుగా తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికా చూసుకుంటే గత లాస్ట్ ఐసేజ్ లో, అంటే దాదాపు 20,000 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల మధ్యలో అరౌండ్ 13-14,000 సంవత్సరాల క్రితం వచ్చిన ఐసేజ్ వల్ల, అంటే ఈ ఐసేజ్ కూడా మనకి కొన్ని వేల సంవత్సరాలకి ఒక్కసారి భూమి కంప్లీట్ గా, అంటే చాలా మేజర్ పార్ట్ ఐస్ లో కప్పబడటం, అంటే పోల్స్ నుంచి మొదలు పెట్టి టువర్డ్స్ ఈక్వేటర్ వైపుకి, మరి ఈక్వేటర్ దాకా కాకపోయినా ఈ ఐసేజ్ అనేది వస్తుంది. అలాంటప్పుడు చాలా కోల్డ్ టెంపరేచర్స్ వల్ల సముద్రంలో ఉన్న ఈ భూ వాతావరణంలో ఉన్న నీళ్ళన్నీ యూజ్ చేసి ఐస్ అవ్వటం వలన, అవి లేదంటే అది కరగటం వలన ఈ సముద్ర మట్టంలో ఉండే తేడా అన్నది మనం చూడొచ్చు అనమాట. సో ఆ నీళ్లు తగ్గినప్పుడు ఒక ల్యాండ్ బ్రిడ్జ్ ఏర్పడటం అన్నది బిట్వీన్ సైబీరియా అండ్ అలాస్కా. ఇప్పుడు మీరు వరల్డ్ మ్యాప్ చూస్తే సైబీరియా అన్నది టువర్డ్స్ ఎక్స్ట్రీమ్ రైట్ గా ఉంటుంది మనకి చూసిన జనరల్ వరల్డ్ మ్యాప్ లో. అలాగే అలాస్కా చూస్తే మీరు అమెరికాకి పైగా లెఫ్ట్ వైపుకి మ్యాప్ లో లెఫ్ట్ వైపుకి కనపడుతుంది. సో కానీ యాక్చువల్ గా అవి మీరు ఇలా ఫోల్డ్ చేసి చూస్తే, లేదంటే ఒక గ్లోబ్ గానీ మీరు యూజ్ చేసి చూస్తే గనక సైబీరియాకి అలాస్కాకి ఐ థింక్ అరౌండ్ 3,000 కిలోమీటర్స్ కంటే తక్కువే
దూరం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ అమెరికాకి అంటే అవుట్ ఆఫ్ ఆఫ్రికా సిద్ధాంతం కరెక్ట్ అయితే మరి అమెరికాలో ఉన్న జనాభా మాట ఏంటి, అక్కడ మనకి దొరికిన శిలాజాల మాట ఏమిటి, ఇప్పుడున్న అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అంత ఎక్కువగా లేకపోయినా మనకి ఈ యూరోపియన్ సెటిలర్స్ ఈ కొలంబస్ దగ్గర నుంచి తర్వాత వచ్చిన సెటిలర్స్ వచ్చే టైంకి ఉన్న నేటివ్ అమెరికన్స్ ఎవరున్నారో ఇప్పటికీ కొంతమంది ఉన్న నేటివ్ అమెరికన్స్ అంటే మోడర్న్ హ్యూమన్స్ అమెరికాకి వెళ్ళక ముందుగానే అక్కడ ఉన్నట్టుగా మనకి తెలుస్తున్న ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు అన్న థియరీని స్టడీ చేస్తే మనకి వీళ్ళందరికీ కూడా మనకి ఒక కామన్ యాన్సిస్టర్ అన్నది అలాస్కాలో ఈ బెరింజియన్ పీపుల్ అంటే అప్వర్డ్ సన్ పీపుల్ అని కూడా వీళ్ళని అంటారు. ఈ బెరింజియన్ సన్ పీపుల్ అన్నది మనకి ఏమైందంటే ఈ అలాస్కా దగ్గరలో దొరికిన ఈ ఎక్స్కవేషన్స్ లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సెరమోనియల్ బరియల్ అనేది మనకి దొరకడం జరిగింది. అంటే చనిపోయే అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇద్దరిని చనిపోయినప్పుడు వాళ్ళని బరీ చేసే అంటే ఖననం చేసే విధానంలో యూజ్ చేసిన ఈ కల్చరల్ సిగ్నిఫికెంట్ ఇవి అండ్ టూల్స్ తో పాటుగా వాళ్ళ బోన్స్ కూడా దొరకడం జరిగింది. సో ఇది యూజ్ చేసి దాని మీద డిఎన్ఏ స్టడీస్ అది చేసి ఆ బాలుడికి కూడా యాంజిక్ 1 అని ఒక పేరు పెట్టి ఫర్ స్టడీ పర్పసెస్ చేసినప్పుడు ఈ సైబీరియన్ పీపుల్ అంటే ఆసియా వైపు ఉన్న ఈ బెరింగ్ స్ట్రైట్ ఏదంటామో అంటే ఆసియాకి అమెరికాకి మధ్యలో ఉండే సముద్రంకి ఎడమ వైపు ఆసియా అంటే సైబీరియా ప్రదేశానికి సంబంధించిన జనంకి సంబంధించిన యూజ్ చేసిన టూల్స్ స్టోన్ టూల్స్ కానీ అలాగే డిఎన్ఏ కానీ కూడా వీళ్ళతో మ్యాచ్ అవటం అన్నది. అలాగే తర్వాత ఈ అమెరికాలో ఉన్న వేరు వేరు జాతులు ఈ మనము ఈ మెక్సికోలో ఉన్న జాతులైతే అలాగే ఈ క్లోవిస్ పీపుల్ అంటారు వాళ్ళైతే అంటే ఈ స్పియర్స్ అది బాగా స్పియర్ పాయింట్స్ డెవలప్ చేయడంలో అప్పటికే బాగా రిఫైన్ టెక్నాలజీ అనుకోవచ్చు యూజ్ చేసిన వాళ్ళు చెప్తున్న వాళ్ళు అయితే మోడర్న్ నేటివ్ అమెరికన్స్ అయితే అంటే ఆధునికమైన నేటివ్ అమెరికన్స్ అంటే మోస్ట్ రీసెంట్ గా మనకి ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ తో పాటు ఉన్నట్టుగా ఒక 100-150 సంవత్సరాల క్రితం తీసిన ఫొటోస్ ని అవన్నీ యూజ్ చేసి చూసిన దాన్ని బట్టి హ్యూమన్ ఫీచర్స్ ని బట్టి డిఎన్ఏ స్టడీస్ ని బట్టి వాళ్ళు యూజ్ చేసిన స్టోన్స్ ని బట్టి ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఈ అప్వర్డ్ సన్ ఆర్ బెరింజియన్ పీపుల్ అని ఎవరంటున్నాము అంటే బేరింగ్ స్ట్రైట్ అన్న ల్యాండ్ బ్రిడ్జ్ ని అంటే ఐసేజ్ వల్ల వాటర్ లెవెల్స్ తగ్గటం వల్ల సముద్రంలో ఏర్పడిన బ్రిడ్జ్ అంటే అలాగ ఉండదు. బ్రిడ్జ్ అంటే ఏంటంటే ఓపెన్ అయిపోయిన ల్యాండ్స్కేప్ బిట్వీన్ ఏషియా అండ్ అమెరికా ఆ ప్రదేశంలో నుంచి మైగ్రేట్ అయ్యారు అని తెలుస్తుంది మనకంటే దాదాపు 15,000 సంవత్సరాల క్రితం 20,000 నుంచి 13,000 సంవత్సరాల మధ్యలో కొన్ని వేల సంవత్సరాల కాలం ఉన్న ఈ లాస్ట్ ఐసేజ్ లో ఆసియా నుంచి ఖండం నుంచి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మల్టిపుల్ సెపరేట్ సమూహాల కింద ఏర్పడి వేరే వేరే ప్రదేశాలకి సౌత్ మెల్లగా రావటం వల్ల అంటే ఈ ఐసేజ్ మళ్ళీ తగ్గటం అన్నది వీళ్ళు అక్కడ ఉన్న హెర్డ్స్ వాళ్ళకి దొరికిన ఏ జంతువులను అయితే వేటాడగలమో వాళ్ళ ఆహారం గురించి అయితే జనరల్ గా వాళ్ళు హంటర్ గ్యాదరర్స్ కాబట్టి ఒక చోటే ఉండిపోరు కాబట్టి వాళ్ళు ల్యాండ్ అవైలబుల్ గా ఉండటం అన్నది దాని ద్వారా అలాగా టువర్డ్స్ సౌత్ రావటం అన్నది మనం చూస్తే గనక ఈ టైం లైన్ లో ఎవరు ఎక్కడి నుంచి ఎలాగ మూవ్ అయి ఉంటారు అన్నది తెలియటమే కాకుండా ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వల్ల ఏ సమూహం ముందు ఏ సమూహం తర్వాత ఏ హ్యూమన్స్ ఎవరితో కలిసి ఉండవచ్చు అన్నది కూడా ఈ ఫ్యామిలీ ట్రీ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మనకి బాగా ఉపయోగపడినట్టుగా ఈ స్టడీస్ అన్నవి ఈ ఫాజిల్స్ అన్నవి మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, చాలా కూలంకషంగా చక్కగా ఒక చర్చించినట్టుగా అన్ని విషయాలని కూడా బాగా ప్రతి విషయాలని కూడా చాలా నిశితంగా పరిశీలించి చెప్పారు మీరు. ఇప్పుడు ఈ తర్వాత మనకి జెనెటిక్స్ గురించి ఏమైనా చెప్పుకుందాం మనం. అవునండి, జెనెటిక్స్ గురించి అంటే మీకు కొద్దిగా ఇంతకు ముందు అవగాహన ఉంది కాబట్టి మీరు జెనెటిక్స్ గురించి అలాగే ఈ డేటింగ్ మెథడ్స్ టెక్నిక్స్ గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ముఖ్యంగా మనం ఏదైనా ఒక విషయాన్ని పలానా
ఈ రోజున జరిగింది, లేదా దానికి ఇన్ని సంవత్సరాల క్రితం జరిగింది, దీనికి ఇంత పూర్వం జరిగింది అని చెప్పాలంటే ఆధారాలు ఉండాలి. అటువంటి ఆధారాలు మనకి సైన్స్ లో కనుక అప్పుడు మొత్తానికి మీరు ఇంతకు ముందు ఎన్నో రకాల ఫాజిల్స్ ఉంటాయని, తర్వాత ఏమో రకరకాల మెథడ్స్ లోని, అంటే ఒక దానికి ఆధారం చూపించాలంటే ఎన్ని శాస్త్రాల్ని అధ్యయనం చేయాలి అన్న విషయాన్ని మీరు చాలా వివరంగా చెప్పారు. అందులో ఒకనొక మెథడ్ జెనెటిక్ మెథడ్ అనమాట. అంటే జెనెటిక్ ని ఉపయోగించి, అంటే మన యొక్క జన్యువులు ఆధారంగా ఉపయోగించి అసలు మనకి ఇప్పటి వరకు మనకు ఉన్న ఈ భూమి మీద ఉన్న జీవజాతుల మధ్య ఎంత వైవిధ్యం ఉంది అన్న విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మనందరికీ తెలిసిందే ప్రతి జీవి కూడా ఒక చిన్న, ఇప్పుడు ఫిజికల్ గా భౌతికంగా ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఆ పదార్థాన్ని బాగా విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్ళిపోతాయి, దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి మనం ఇంకా దాన్ని విభజించలేని అవిభాజ్యమైన ఒక పదార్థం మిగులుతుంది అనమాట. దాన్ని మనం అణువు అంటాము. అంటే అంతకంటే చిన్నది సబాటామిక్ పార్టికల్స్ ఇంకా ఉంటాయి, కానీ మనం అర్థం చేసుకోవడానికి ఒక అణువు అని చెప్పుకుంటాం. అదే విధంగా జీవుల్ని కనుక మనం జీవం మొత్తం మీద ఏది సూక్ష్మమైంది అంటే మన కాల, చెయ్య, కన్న, ఒక రక్తపు బొట్ట అని చూసుకుంటే మనకి అతి చిన్నదైంది ఏమిటి అంటే సెల్ అన్నమాట. ఆ సెల్, ఒక కణం ఏదైతే ఉందో జీవ కణం, అది చాలా చిన్నదనమాట. ప్రతి జీవి కూడా ఆ కణాలతో నిర్మితమై ఉంటుంది. అయితే ఆటమ్ అని చెప్పుకున్నప్పుడు ఆటమ్ లో సబాటామిక్ పార్టికల్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ కణాన్ని కనుక తీసుకుంటే కణంలో కూడా మనకి ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి అనమాట. అంటే మన మైటోకాండ్రియా అని, లేకపోతే మనకి కణం మధ్యలో న్యూక్లియస్ అని, దాంట్లో క్రోమోజోమ్స్ అని, జీన్స్ అని, మన డిఎన్ఏ అని, చాలా, అంటే ఇంకా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మనకు అది ఒక పెద్ద చాప్టర్ అనమాట. దాన్ని ఒక బయాలజీ కనుక మీరు ఏపీ బయాలజీ కనుక చేసినట్లయితే, అంటే బయాలజీ చూసినట్లయితే మీకు మొత్తం విషయం అంతా తెలుస్తుంది అనమాట. అసలు సెల్ దాని ఎనర్జీ ఎలా సంపాదించుకుంటుంది, ఎలాగ సెల్ డివిజన్ అవుతుంది, ఎలాగా ఆ లక్షణాలని ఇంకొక సెల్కి, అంటే అది కణ విభజన జరిగినప్పుడు ఇంకొక కణానికి ఆ లక్షణాలు ఎలా అందిస్తుంది, ఈ ఇంజనీరింగ్ అంతా జరుగుతుంటది అనమాట. అంటే సామాన్య జనానికి అర్థం కావాలి అంటే మనం డిటెక్టివ్ మూవీస్ చూస్తూ ఉంటాం. డిటెక్టివ్ మూవీస్ లోని మనం ఎక్కువగా ఎక్కడైనా ఒక హత్య జరిగినప్పుడు ఆ హత్యని ఛేదించడానికి, దానికి రూట్ కాజ్ అంటే ఎలా జరిగింది, ఎవరు చంపారు, అక్కడున్న రక్తం ఆధారంగా, కత్తి మీద దొరికిన బ్లడ్ ఆధారంగా, అక్కడున్న హెయిర్ ఆధారంగా, గోల్డ్, ఒక వ్యక్తి కనుక చనిపోయినట్లయితే ఒక మానభంగం జరిగిన కేసులో కూడా స్త్రీ గోళ్ళల్లో ఉన్న ఆ స్కిన్ కూడా తీసి డిఎన్ఏ చర్మంలోనే తీసి ఆ కణాలని అవి తీసి పరిశోధనకి ప్రయోగశాలకు పంపించి అక్కడ డిఎన్ఏ ఎవిడెన్స్ సంపాదించి, ఎందువల్ల మనం చేస్తున్నాం ఇవన్నీ అంటే మన విజ్ఞాన శాస్త్రం ఎంత పురోగతి చెందింది అంటే, రెండు జీవులలో ఉన్న ఈ కణాల డిఎన్ఏని కనుక కంపేర్ చేసి వాళ్ళిద్దరూ ఎంత దగ్గరగా ఉన్నారు అన్న విషయాన్ని చెప్పగలిగేది ఈ డిఎన్ఏ, మన జెనెటిక్స్ అన్నమాట. ఈ జెనెటిక్స్ లో కనుక తీసుకున్నట్లయితే మానవ జాతి అంతా కూడా ఆల్మోస్ట్ అందరికి ఒకే సేమ్ డిఎన్ఏ ఉంటుంది. అయినా సరే మనం ఇంత వైవిధ్యంగా ఎందుకుంటాం, కొంతమంది నలుపు, తెలుపు అని. మీరు రేసిజం అండ్ రేస్, అంటే హ్యూమన్స్ ఆర్ వన్ రేస్ అన్న ఎపిసోడ్ లో మీరు విషయాలన్నీ కూడా చాలా వివరంగా చర్చించుకోవడం జరిగింది. మనం ఆ విషయాల్లోని మనం జెనెటిక్స్ లో కనుక తీసుకున్నట్లయితే ఇద్దరు హ్యూమన్స్ మధ్య కంపారిజన్ కనుక తీసుకున్నట్లయితే మనకి 0.1 కంటే తక్కువ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఆన్ యావరేజ్ మీరు ఎక్స్ట్రీమ్ పీపుల్ తీసుకున్నా సరే, రెండు చింపాంజీలు ఒకేలా కనిపిస్తాయి మనకి, కానీ వాటి మధ్య కనుక మనం వైవిధ్యం చూసుకుంటే మనకి చూడడానికి రెండు ఒకేలా ఉన్నా వాటి మధ్య వైవిధ్యం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ డిఎన్ఏ విషయంలో కనుక చూసుకుంటే ఇద్దరు మనుషుల మధ్య డిఎన్ఏ అంటే సగటున ఆన్ యావరేజ్ 0.1% వేరియేషన్ ఉంటుంది. అదే రెండు చింపాంజీ జన్యువుల మధ్య కనుక తీసుకున్నట్టే వాటి మధ్య 1.2 వైవిధ్యం ఉంటుంది అనమాట. అలాగే మనకి ఆఫ్రికన్ మంకీస్, అంటే మనం ఈ ప్రైమేట్ జీవులు ఏమేమి చెప్పుకుంటున్నాం చూసుకుంటే మన మంకీస్, వాటికి ఈ మంకీస్ లో కూడా మనం ప్రతిదాన్ని మంకీస్ అని, కోతులు అని ఒక సాధారణీకరణ చేస్తాం. కానీ కోతుల్లో కూడా చాలా రకాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. కోతుల్లో కనుక మనం చూసుకుంటే మనకి న్యూ వరల్డ్ మంకీస్ అని, అలాగే అరంగుటాన్స్ అని, గొరిల్లాలని, బోనోబోస్ అని, చింపాంజీస్ అని రకరకాలు ఉంటాయి అన్నమాట. వీటిని ఈ ప్రైమేట్స్ అంటారు.
ఇవన్నీ కూడా వీటి మధ్య కనుక వైవిధ్యాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకి వాటి మధ్య వైవిధ్యం సుమారు మనకి 3.1% మధ్య ఉంటుందన్నమాట. అంటే అంత 3.1 అనేది జెనెటిక్ స్కేల్లోని చాలా పెద్ద వేరియేషన్ అన్నమాట అది. అంటే ఒక హ్యూమన్ చెప్పండి. లేదండి, అవునంటున్నాను. అవును, ఒక మనిషి చూడడానికి ఒక చింపాంజీకి ఎక్కడుందో ఆ రెండిట్లకి వ్యత్యాసం చూసుకుంటే ఎంత వైవిధ్యం కనిపిస్తుందో, వాళ్ళిద్దరి మధ్య జెనెటిక్ వేరియేషన్ పర్సెంటేజ్ చూసుకుంటే 3.1 ఉంటుంది అనమాట. ఓవరాల్ గా కనుక మనం మానవులకి మరియు చింపాంజీలకి మొత్తం అంతా అంటే ఒక ఎక్స్ట్రీమ్ డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే మహా అయితే మాక్సిమం 4 to 5% మధ్యలోనే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనం ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసినా సరే, ఎటువంటి మెథడ్స్ ఉపయోగించినా సరే, మొత్తానికి కోతులకి మనకి మధ్య సంబంధం అనేది విడదీయరాని సంబంధం అనమాట. మరలా కోతులు అంటే ఈ రోజు మనకి కనిపిస్తున్న ఏ మంకీస్ అయినా సరే, ఏ ప్రైమేట్స్ అయినా సరే, గొరిల్లాస్ గానీ, చింపాంజీస్ గానీ, బోనోబోస్ గానీ, ఇప్పుడు జీవిస్తున్న ఏ కోతుల దగ్గర నుంచి కూడా మనిషి అంటే హ్యూమన్ ఇస్ నాట్ ఎ డైరెక్ట్ డిసెండెంట్ అనమాట. అంటే మనం వాటి ద్వారా అంటే ఒకనొక ఫైన్ డే ఒక మంకీ ఒక కోతి మనిషి పిల్లకి జన్మనిచ్చినట్టు కాదు. ఇప్పుడు జీవిస్తూ ఉన్న ఏ కోతి అయినా సరే, అంటే మనం చింపాంజీ కానీ మంకీలు మనం చెప్పుకున్నాం కదా, అరంగుటాన్స్ కానీ, ఎటువంటివి కూడా హ్యూమన్ అనే ఒక జీవికి జన్మనివ్వలేదన్నమాట. అంటే మనకి ఉన్న పూర్వీకులు అంటే మనకి వాటికి ఎటువంటి రిలేషన్ డైరెక్ట్ అంటే మనం అంటాం చూసారా బ్లడ్ రిలేషన్ అని, మదర్ అని, ఫాదర్ అని, అటువంటి రిలేషన్ ఏదీ లేదు. ఎందుకంటే ఈ జీవజాతులన్నింటికి జన్మనిచ్చిన ఒకానొక యాన్సిస్టర్ అంటే ఒక్కొక్క పూర్వీకురాలు అనుకోరు, ఎందుకంటే జన్మనిచ్చేది తెల్లే కనుక. ఆమె అటువంటి ఒక జీవి సుమారు అంటే మనం ఇప్పుడు కనుక ఈ ఎప్పుడెప్పుడు ఆవిష్కరణలు జరిగినాయని చెప్పుకుంటే మనం క్లోజెస్ట్ రిలేటివ్ టు చింపాంజీస్ అండ్ బోనోబోస్ పీరియడ్ ఇంకా అయిపోయింది. అంటే మనకి దగ్గర బంధువులు ఎవరైనా చూసుకోవాలనుకుంటే బోనోబోస్, చింపాంజీస్ అంటే హ్యూమన్స్ బోనోబోస్, చింపాంజీస్ కి ఒక కామన్ యాన్సిస్టర్ సుమారు 4.6 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టుగా అయితే ఆధారాలు ఉన్నాయి. అంటే అప్పుడు జీవించి ఉండొచ్చు అని. అలాగే హ్యూమన్స్ లో కూడా చాలా రేసెస్ ఉన్నాయి, ఆ విషయాలన్నీ మనం ఇంకొక ఎపిసోడ్ లో చెప్పుకోవచ్చు. కానీ ఈ గొరిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటే గొరిల్లాస్ కి, హ్యూమన్స్ కి, బోనోబోస్ కి, చింపాంజీస్ కి కలిపిన ఒక కామన్ యాన్సిస్టర్ సుమారు 6 to 8 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జీవించి ఉండవచ్చు అన్నది కొన్ని ఆధారాలు అనమాట. అంటే మనకి ఏ ఆధారాల ద్వారా నిర్ణయిస్తారన్న విషయం మళ్ళీ మనం ఇప్పుడు సైంటిఫిక్ డేటింగ్ మెథడ్స్ చెప్పుకున్నప్పుడు చూసుకుందాం. తర్వాత అరంగుటాన్స్ అని చూస్తాం మనం. అరంగుటాన్స్, గొరిల్లాస్ వీటికి కామన్ యాన్సిస్టర్ అంటే ఇంక్లూడింగ్ అస్ హ్యూమన్స్ కూడా కామన్ యాన్సిస్టర్ సుమారు 12 to 16 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు అంచనా అనమాట. సో ఈ విధంగా మన జెనెటిక్స్ చూసుకుంటే మనలో ఉన్న వేరియేషన్ మహా చూసుకుంటే వాళ్ళకి మనకి మధ్య 3 to 5% వస్తుంది అనమాట. అసలు ఇన్ని జాతులు ఎలా ఆవిష్కరింపబడ్డాయి అంటే మనం చూసుకుంటే మొత్తానికి మన జీవరాశిని అంతటిని ఒక ట్రీలో గనక ఒక హ్యూమన్ ట్రీ అక్కడ నుంచి బ్రాంచెస్ కనుక తీసుకున్నట్లయితే ముందు మనకి మంకీస్ అనేది ఒక కేటగిరీ, అలాగే ప్రాజ్మెనాస్ అనేది ఒక కేటగిరీ, దాంట్లో ఈ ల్యూమర్స్, టార్సీస్ అనేవి అనమాట. ఎందుకంటే అవి సేమ్ మంకీ లాగే ఉంటాయి కానీ చిన్నవి అనమాట. మన కోయిలా ఎలా ఉంటుందో అటువంటిది, మీకు ఆస్ట్రేలియా తెలిసి ఉంటుంది కోయిలా. అలాగా అవి కళ్ళు ముందు వచ్చి ఉంటాయి అనమాట. మనకి చేపలకి కానీ మన పులికి కానీ వీళ్ళు చూసుకుంటే కళ్ళు మనకి ఎలాగైతే పక్కకు ఉంటాయో కానీ ఈ కోతులకి మరి కళ్ళు ముందుకు వచ్చి ఉంటాయి ఇలాగా. ఫ్రంట్ అండ్ ఫ్లాట్ ఫేస్ అనమాట. ఫ్లాట్ ఫేస్ విత్ గ్రిప్ అంటే మనం పట్టుకోవడానికి వీలుగా హ్యాండ్స్ ఉంటాయి అనమాట. యాక్చువల్ గా ఒక జీవిని ప్రాథమికంగా మనిషి ఇలాగా ఉన్న జంతువు అని చెప్పుకోవాలనుకుంటే మనకి ఈ ల్యూమర్స్, టార్సెస్ అది ఒక సెట్. అలాగే మంకీస్ చూసుకుంటే న్యూ వరల్డ్ మంకీస్, ఓల్డ్ వరల్డ్ మంకీస్ అనమాట. ఓల్డ్ వరల్డ్ మంకీస్ అంటే మనకి కొంచెం కనిపిస్తుంటాయి అన్నమాట, ఇలాగా ఎక్కువ హెయిర్ ఉంటాయి అనమాట. న్యూ వరల్డ్ మంకీస్ చాలా షార్ప్ గా పొట్టిగా ఉంటాయి, తోకుంటుంది అనమాట వాటికి. ఈ ప్రాచీన కోతులు అలాగే కొత్త కోతులు అనమాట చూసుకుంటే ఇది ఒక సెట్. ఇవి కాకుండా మనం ఏప్స్ అంటాం. ఏప్స్ అంటే ఏంటంటే మనకి ఈ అరంగుటాన్స్, గొరిల్లాస్ ఇవన్నీ ఏప్స్ లోకి వస్తాయి. దీంట్లో గ్రేట్ ఏప్స్ అంటే అరంగుటాను, గొరిల్లాస్. అలాగే హ్యూమన్ సెట్ లో చూసుకుంటే కనుక చింపాంజీస్, బోనోబోస్, హ్యూమన్స్ కి ఒక కామన్ యాన్సెస్టర్ ఉండేదని. సో మనందరం కూడా చూసుకుంటే ఈ జెనెటిక్ వేరియేషన్స్ లోని మహా అయితే వీటన్నింటికీ మూల కారణమైన ఒకానొక జీవి 25 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా అంచనా అన్నమాట.
సో ఇది బేసిక్ గా హ్యూమన్ ఎవల్యూషన్ ట్రీలోని డిఎన్ఏ డిఫరెన్సెస్. మనం చూసుకుంటే మనకి బోనోబోస్ కి చింపాంజీస్ కి ఉన్న వేరియేషన్ 3 to 4% మధ్యలోనే ఉంటుంది కనుక, అంత వేరియేషన్ ఉన్న జీవులు కనుక మనం జెనెటిక్ పరంగా చూసుకున్నా సరే వి ఆల్ బిలాంగ్ టు ద గ్రేట్ ఏప్స్ కేటగిరీ. మంచిగా చెప్పారండి. అంటే ఇప్పుడు కనీసం ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోగా మిగిలి ఇప్పటికి మనకి కనపడుతున్న వానరాలన్నీ వాటికి సంబంధించిన జెనెటిక్ ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్ అది చేసి వాటిని కంపేర్ చేసుకుంటూ వెళ్తే మనకి దొరికిన శిలాజాలతో కూడా కంపేర్ చేసుకుంటే ఒక్కొక్క స్టెప్ వెనక్కి, అంటే సమయంలో మనం వెనక్కి వెళ్లే కొలది సిమిలారిటీస్ ని యూజ్ చేసుకుంటే ఒక కామన్ యాన్సెస్టర్, వీళ్ళందరికీ ఒక యాన్సెస్టర్ అన్నది ఒక మీరు చెప్పినట్టుగా 25 మిలియన్ సంవత్సరాలు క్రితం జరిగింది. అంటే అంతకు ముందుకి కూడా వెళ్తే ఇంకా అంటే చెట్ల మీద ఉండే మ్యామల్స్ బయటికి కిందకి వచ్చి ఓపెన్ ఏరియాస్ లో అలవాటు పడటము, 4 లిమ్స్ లోకమోషన్ కి అంటే మూవ్ అవటానికి యూజ్ చేయకుండా పొడవాటి చేతులు అంత అవసరం లేనట్టుగా పొట్టిగా అవటం అన్నది ఇది చూడొచ్చు అంటారా? అవునండి. అలాగే మనం జీవం ఆవిర్భావం ఎలా జరిగింది అని మనం రిచర్డ్ డాకిన్స్ గారి ఎపిసోడ్ ఇంకా వెనక్కి వెళ్ళే కొలది సింగిల్ సెల్ కి వెళ్ళినప్పుడు మనం అసలు ఈ జీవం అనేది భూమి మీద నుంచి జలంలోకి, జలం నుంచి భూమి మీదకి వచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే కొన్ని భూమి మీద మీరు వేల్స్ చూస్తే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం అది భూమి మీదే ఉండి మ్యామల్స్ మెల్లగా వాటర్ కి అలవాటు పడటం అన్నది జరిగినట్టు మనకు తెలుస్తుంది. అది ఒక అటువంటివి. అలాగే గనక మనం కొన్ని చూసుకుంటే ఇప్పుడు మన ఉభయచరాలు అంటాం చూసారా, అవి ఇప్పుడు తాబేలు గాని లేకపోతే కప్పలు గాని ఇటువంటివి కొన్ని చూసుకుంటే కొన్ని రకాల స్నేక్స్ కి కూడా కొన్ని రకాల రెక్కలు వచ్చినట్టు కూడా కొన్ని ఆధారాలు ఉంటాయి. అంటే ఎగిరే పాములు ఉంటాయి అన్నమాట కొన్ని. అలాగే ఈ డైనోసార్స్ ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇప్పుడున్న బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పక్షులు అవి డైనోసార్స్ నుంచి అతి దగ్గరగా ఉన్నాయి అనమాట. అందుకే మీకు వెలాసిరాప్టర్ అవి చూసుకుంటే వాటి యొక్క కాళ్ళు కనుక చూసుకుంటే మనకి ఈ రోజున్న పక్షులు ఇప్పుడున్న ఈ ఈగల్స్ గానీ లేకపోతే ఫాల్కాన్ అంటాం కదా మనం, డాగా, గ్రద్ద, అటువంటి కొన్ని మన ఈ పక్షులు నిప్పుకోడి అంటాం కదా, పెద్దది ఉంటుంది చూసారా నిప్పుకోడి, ఆస్ట్రిచ్ అది వాటి కాళ్ళను చూసినా సరే మనకి డైనోసార్ లెగ్స్ ఎలా ఉంటే అలా ఉంటాయి అనమాట. సో జీవుల మధ్య అంత ఉంటుంది అంతే తప్ప మనకి దాన్నే మనం శాస్త్రీయ అవగాహన అంటాం. శాస్త్రీయ అవగాహన ఎప్పుడు కూడా ఇన్ డెప్త్ స్టడీలో చేసి దీనికి రూట్ కాజ్ ఇది, దీనికి మూల కారణం ఇది అని చెప్పేది సైన్స్ అన్నమాట. అంతే తప్ప యాక్యురసీ కూడా మీరు చూస్తే మీకు ఇప్పుడు ఫోరెన్సిక్ కేసెస్ అనేదో ఎపిసోడ్ చూస్తున్నాను నేను నెట్ఫ్లిక్స్ లో. దాదాపు ఒక 400 ఎపిసోడ్లు ఎన్నో ఉన్నాయన్నమాట. అందులో మీరు ఏది చూసినా చాలా క్లిష్టమైన కేసెస్ అనుకున్న కొన్ని వేల కేసెస్ ని మోడర్న్ జెనెటిక్స్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ అన్నది యూజ్ చేసి ఎలాగా సాల్వ్ చేశారన్నది. అంటే ఒక మనిషికి సంబంధించిన లాలాజలం గాని సెమెన్ బట్టి గాని అతని చర్మం నుంచి రాలిన కణాలు యూజ్ చేసి గాని అతని వెంట్రుకలు గాని డెడ్ స్కిన్ అతని వెంట్రుకల్ గాని ఇవి యూజ్ చేసి కంపేర్ చేసినప్పుడు మనకి కోడిక్స్ అనేదో ఒక సిస్టమ్ ఉంటుంది యుఎస్ లో, కంబైన్డ్ జెనెటిక్స్ అని. అంటే అరౌండ్ టువర్డ్స్ 2000 ఆ సమయంలో అంతకు ముందు ఏ స్టేట్ కి ఆ స్టేట్ విడిగా ఉన్న వాటిని అన్నిటిని కూడా ఈ క్రిమినల్స్ వీళ్ళు కన్విక్ట్స్ అందరికి సంబంధించిన జెనెటిక్ జీనోమ్ ఈ ఇన్ఫర్మేషన్ ని డిజిటైజ్ చేసి ఇంటిగ్రేట్ చేయటం తర్వాత అంతకు ముందు జరిగిన ఇంటర్ స్టేట్ మధ్యలో ఉన్న కన్విక్ట్స్ కూడా చాలా మంది కేసెస్ సాల్వ్ అవ్వటం అనేది మనం చూస్తాం. అంటే ఫెడరల్ ది అంటే నేను దాంట్లో పనిచేశాను, అది ఎఫిస్ అంటే అనమాట, ఆటోమేటిక్ ఫింగర్ ప్రింటింగ్ మ్యాచింగ్ అని. మనం ఫింగర్ ప్రింటింగ్ ని స్కాన్ చేస్తే అది లోపలికి తీసుకెళ్లి పెడుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే దీన్ని ఇంటర్ స్టేట్ కి లింక్ చేసి మొత్తం నేషన్ వైడ్ అంతా చేయడంతో చాలా మంది నేరస్తులు ఒక స్టేట్ లో చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు సీరియల్ కిల్లర్స్ గానీ వాళ్ళు కానీ ఇంకొక స్టేట్ లో నేరాలు మొదలు పెడతారు అనమాట. సో ఎప్పుడైతే మనం ఎవిడెన్సెస్ ని సేకరించి ఈ సెంట్రల్ డేటాబేస్ లో కనుక సెర్చ్ చేసినట్లయితే మనకి అన్సాల్వ్డ్ కేసెస్ కూడా చాలా కేసెస్ సాల్వ్ అయినాయి తర్వాత.
అవును, అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితత్వం గురించి, అంటే యాక్యురసీ. ఇప్పుడు ఏంటంటే ఇది ఎవల్యూషన్ అన్నది, ఈ పరిణామ క్రమం అన్నది, వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటారు, వీళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు అన్నది, ఇదంతా కూడా గాలిలో చెబుతున్న మాటలు, ఒక ప్రపోజల్, ఒక హైపోథెసిస్ కాదు. ఎంత ఖచ్చితంగా ఇది తెలుస్తుంది మనకి అంటే, ఒక 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 మనిషి యొక్క ఎంట్రుకలో చిన్న పార్ట్ని గాని, అతని సెల్ని గాని, ఏదో ఒక దాన్ని తీసుకుని అతనికి లింక్ చేయగలిగేలాగా, అంటే మన భూమి మీద ఉన్న 7.8 బిలియన్ పీపుల్ కి సంబంధించి అందరి జెనెటిక్స్ తీసుకుని అప్లోడ్ చేసిన అతని వ్యక్తి నుంచి తీసిన ఒక సెల్ ద్వారా అతను ఎవరో మొత్తం 7.8 బిలియనే కాదు, యాక్చువల్ గా మనం స్టడీ చేస్తే ఆ కేసెస్ లో ఎంత యాక్యురేట్ గా అని కూడా చెప్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు దొరికిన ఆధారాన్ని బట్టి వాళ్ళు, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పూర్తిగా తగలబడిపోయి కాల్చివేయబడి ఒక ఇల్లు కాలిపోవటంలో అతనికి దొరికిన, అతని బోన్ లో దొరికిన బోన్ మ్యారోని గాని, అతని ట్రాక్ట్ లో ఉన్న బ్లడ్ ని గాని, వీటిని అనలైజ్ చేస్తూ అతను బ్రతికుండేటప్పటికే ఇంజూర్ అయ్యాడా, లేదంటే ఆ వ్యక్తి చనిపోవటం అన్నది మంటల వల్లే జరిగిందా లేదా, ఇలాంటిది చెప్పటమే కాకుండా ఆ వ్యక్తి ఎవరు అన్నది ట్రేస్ చేసి, ట్రాక్ చేసి, లేదంటే అతని జీవించి ఉన్న అతని రిలేటివ్స్ తో కంపేర్ చేసి చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఇది 1 in 3.4 trillion శాంపుల్స్ లో యునిక్స్ అని చెప్తారు. అంటే కోర్టుకి ఇచ్చేటప్పుడు కూడా ఏ రకమైన వేరే ఎవిడెన్స్ లేకపోయినా ఒక డిఎన్ఏ శాంపుల్ కి ఎంత వెయిటేజ్ ఉంది ఎవిడెన్స్ అన్నది మనం అర్థం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే 1 trillion మెంబర్స్, అంటే మనకి భూమి మొత్తం ఉన్నది 8 బిలియన్ లోపు. సో అలాంటిది 1,000 బిలియన్ల పాపులేషన్ లో కూడా మ్యాచ్ చేయగలిగేంత యాక్యురసీ, అంటే హ్యూమన్ డిఎన్ఏ స్టడీస్ కానీ, జెనెటిక్స్ కానీ ఎంత ఖచ్చితత్వంతో మనం ఈ రోజు చెప్పగలము, అంటే ఈ ఆధారాలు ఎంత గట్టిగా బలంగా ఉన్నాయి అన్నది మనం అర్థం చేసుకోవటానికి చెప్తున్నాం అనమాట. సో అండ్ ఇంకోటండి, ఈ జీనోమ్స్, జెనెటిక్స్ అన్నది మనకి ఏ రకమైన ఒక ఆర్గానిక్ మ్యాటర్ దొరికినప్పుడే కదా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన టెస్ట్స్ అన్నీ, ఈ కార్బన్ 14 టెస్ట్ గానీ, అంటే కార్బన్ డేటింగ్ అంటారు. అంటే ఈ కార్బన్ కి సంబంధించిన వేరే వేరే ఐసోటాప్స్ లో ఏమైతే అంటామో అందులో ఇప్పుడు C12, C13, C14 వీటిలో C14 అన్నది కొన్ని వేల సంవత్సరాలకి సగం దాని హాఫ్ లైఫ్ పీరియడ్ వల్ల, అంటే చనిపోయే సమయానికి C14 100% ఉందనుకుంటే అది ఎంత ఉంటుంది అన్నది మనకి లెక్క తెలుస్తుంది. సో ఒక 5,730 సంవత్సరాలకి 50% అందులో డికే అయిపోవటం, అలాగే మళ్ళీ 11,460 సంవత్సరాలకి 25% అయిపోవటం. అంటే ఒక లీనియర్ గా, స్టడీగా, గ్రాడ్యువల్ గా ఇది అవుతుంది ప్రాసెస్. కంపేర్ టు అదర్ ఐసోటోప్స్ C14 అన్నది అవుతుంది అన్నది చాలా అద్భుతమైన ఆవిష్కరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు మనకి ఒక 5,700 సంవత్సరాల క్రితం చనిపోయిన శిలాజం ఏదైనా దొరికితే అందులో కార్బన్ 14 అనే ఐసోటోపు వేరే స్టడీ ఐసోటోప్స్ తో, మోస్ట్ స్టేబుల్ అదర్ ఐసోటోప్స్ తో పోలిస్తే 50% ఉందంటే అది 5,700 సంవత్సరాల క్రితం చచ్చిపోయింది. ఒక 10 లేదంటే ఒక 100 సంవత్సరాలు అటు ఇటు తేడాతో చెప్పగలిగే ఖచ్చితత్వం ఈ రోజు మన దగ్గర ఉంది. సో కానీ ఇలాంటి మెటీరియల్, ఇలాంటి ఆర్గానిక్ ఆర్ కార్బన్ మెటీరియల్ లేనప్పుడు మనం ఎలాంటి పద్ధతులతో చెప్పవచ్చు అంటారు సమయాన్ని? అంటే సమయాన్ని కార్బన్ పద్ధతులు లేనప్పుడు అయితే మనకి మిగతావి ఇప్పుడు బయోక్రానాలజీ అంటారు అనమాట. ది బయోక్రానాలజీలో ఏంటంటే యానిమల్ స్పీసెస్ అన్ని కూడా దే చేంజ్ ఓవర్ a period of time. అంటే వాటి ఎదుగుదలలోని అవి పెరుగుతున్నప్పుడు రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాంట్లో ఉన్న లక్షణాలని బట్టి అది ఎంత యంగ్ అయింది, అంటే ఎంత కాలం క్రితంలో అది దాని ఏజ్ ను కూడా లెక్కేయడం అనేది కుదురుతుంది అనమాట. అంటే మన ఇప్పుడు చూసారా, కొన్ని మనకి పాల పళ్ళు ఎప్పుడు వస్తాయి, జ్ఞానదంతం ఎప్పుడు వస్తుంది, ఎవరైనా చనిపోయినప్పుడు జ్ఞానదంతం లేదు అంటే వాళ్ళ ఏజ్ ను లెక్కేచ్చు అనమాట. మీరు అన్నట్టుగా అక్కడ ఈ కార్బన్ కి సంబంధించింది కానీ, పొటాషియం కానీ, అలాగే ఆర్గాన్ డేటింగ్స్ కానీ ఇవేమీ లేనప్పుడు మనం ఈ బయోక్రానాలజీ ప్రకారంగా కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఎక్కడైతే అంతకుముందు మనకి ఫర్ షూర్ అని తప్పనిసరిగా మల్టిపుల్ డేటింగ్ మెథడ్స్ ఉపయోగించి ఖచ్చితత్వాన్ని లెక్కేసిన నమూనాలు ఏవైతే ఉన్నాయో ఆ నమూనాలు ఆధారంగా కూడా ఇప్పుడు దొరికిన ఆధారాలని లెక్కించి ఇది దీనికి దగ్గరగా ఉంది కనుక దీని ఏజ్ ఇంత ఉంటుంది అని చెప్తారు అనమాట. అంటే ప్రతిసారి కూడా కార్బన్ డేటింగ్
మెథడ్ మనకి లేకపోయినా సరే, ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడైతే ఈ ఎవరికైనా ఏదైనా నమ్మకాలు గనక ఈ విశ్వాసాలు ఉన్నట్లయితే ఈ కార్బన్ డేటింగ్ పద్ధతులను కూడా అవన్నీ తప్పండి. మనం ఎక్కడో ఒక దాంట్లో చూస్తే అది ఇంతని చెప్పారు సైంటిస్టులు, తర్వాత ఇంతని తెలియదు అంటారు. అవేంటంటే ఈ పద్ధతులు ఎప్పుడైతే ఖచ్చితంగా చెప్పడం అన్నాయో మన విశ్వాసాలు అనే ప్లాట్ఫామ్ లోని అలజడి జరుగుతుంది అనమాట. అంటే ఇట్ షేక్స్ దేర్ ప్లాట్ఫామ్. అంటే కాగ్నిటివ్ డిసోనెన్స్. కరెక్ట్. అప్పుడు ఎప్పుడైతే మనకి అలజడి అనేది ప్రారంభమైందో అప్పుడు మనం ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి బదులు దాన్ని ఒక ఖచ్చితత్వాన్ని ప్రశ్నించడం ద్వారా, లేకపోతే దాన్ని ఒప్పుకోకుండా దాన్ని క్రిటిసైజ్ చేయడం ద్వారా, లేకపోతే ఇదంతా అంతేనండి, ఈ రోజు ఇది చెప్తారు లేకపోతే చెప్తారు అని దాన్ని ఒక రకమైన బ్లేమ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో కూడా యాక్చువల్ గా ఇందులో మీరు చెప్పారు కాబట్టి మనకి ఇలాంటిది ఇప్పుడు ఈ కుబ్లర్ రాస్ మోడల్ అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మనకి మనం నమ్మిన దానికి వ్యతిరేకంగా ఆధారం వచ్చినప్పుడు ఈ కాగ్నిటివ్ డిజనెన్స్ అని ఏదంటామో, అంటే దాని నుంచి డిస్టెన్స్ అవ్వటమో, ఆ ప్రాసెస్ లో ముందు షాక్ అంటే సర్ప్రైజ్ ఆర్ షాక్ అవటం జరుగుతుంది. తర్వాత డినయల్ చేస్తారు, అంటే అది డిస్బిలీఫ్ చేస్తే అది కాదు అని చెప్పగలిగే ఎవిడెన్స్ల కోసం చూడటం అన్నది. దాని తర్వాత ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఎక్స్పెరిమెంట్, డెసిషన్, తర్వాత ఇంటిగ్రేషన్. అంటే ఒక నమ్మకానికి వ్యతిరేకంగా బలంగా నిజంగా ఆధారం వేరేగా ఉన్నప్పుడు మనిషి డినయల్లోకి వెళ్ళటము, దాన్ని ఇగ్నోర్ చేయటము, దాన్ని కాదనటము, దానికి భయపడటము, కోపం తెచ్చుకోవటము, అలాగే డిప్రెషన్ లోకి వెళ్ళటము, దాని తర్వాత మెల్లగా ఆ సిచ్యువేషన్ తో ఈ ఇనిషియల్ ఎంగేజ్మెంట్ తర్వాత ఈ సిచ్యువేషన్ కి అలవాటు పడటము, దాంతో పాటు ఉండటము అలవాటు చేసుకో. అంటే ఇప్పుడు మన ఈ కోవిడ్ విషయం చూసుకున్నా సరే, ఎప్పుడైనా మనకి సిగ్నిఫికెంట్ రాడికల్ చేంజ్ ఎప్పుడైనా వచ్చినా సరే ఈ కుబ్లర్ రాస్ మోడల్ అన్నది మనం చూస్తే మనం ఏ స్టేజ్ లో ఉన్నాం అన్నది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అవునండి, బాగా చెప్పారు. అదే మనకి ఇప్పుడు చంద్రుడి మీద మనిషే దిగలేదు, అమెరికా ఒక హాలీవుడ్ సెట్ వేసింది అని చెప్పి వాళ్ళు చూసుకుంటే అక్కడ కోక్ బాటిల్ ఎందుకు ఉంది, జెండా ఎందుకు ఎగురుతుంది అక్కడ, ఆ తర్వాత ఏమో మీరు ఆ టైంలో ఎగిరారు, తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అన్ని డిస్ట్రాయ్ చేసింది తెలుసా అని ఇటువంటి ఒక కన్స్పిరసీ థియరీని తీసుకొచ్చి రకరకాల ఎవిడెన్స్ సంపాదించడంలోని వాళ్ళు ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అన్నమాట ఇటువంటి వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అలజడి, ఈ ఒప్పుకోకపోవడం, విశ్వాసాలు దెబ్బతిండడం అనేది జరిగిందో దాని నుంచి ఉపశమనం పొందడానికి దీనికి వ్యతిరేకమైన న్యూస్ ని సేకరిస్తూ ఇది ఉంది అని దీన్ని ప్రచారం చేయడంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటారు వాళ్ళు. అవునండి. అలాగే ఇంకా మనకి మోర్ దాన్ డజన్ టెక్నిక్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మాలిక్యులర్ క్లాక్ అనేది ఒకటి తర్వాత ఏమో మ్యూటేషన్. ఈ మాలిక్యులర్ క్లాక్ అంటే ఏంటంటే మన జీవుల్లో ఉన్నవి, అంటే జీవులు ఎందుకు ఇంత వైవిధ్యంగా కనిపిస్తుంటాయి అంటే మనం చెప్పాం, జీవుల్లోని మనకి ఒక కార్బన్ ప్రింటింగ్ లాగా, ఒక కార్బన్ మన ప్లానింగ్, మన ఇంజనీరింగ్ కట్టాలంటే మనకి ఒక బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఆ విధంగా మనకి ఈ జీన్స్, ఈ జెనెటిక్ కోడ్ ఏజిటిసి నుంచి అంతకుముందు మనం ఈ ఎడినైన్, థైమైన్, సైటోసిన్ ఇవన్నీ కూడా ఈ ప్రింటింగ్ చేసుకుంటాంలోనే ఎక్కడో ఒకసారి అది మాల్ ఫంక్షన్ అంటే ఏంటంటే అది మ్యూటేషన్ కి అవి లోపం ద్వారా వేరే వైవిధ్యం కలిగిన జీవి వస్తుంటుంది అనమాట. ఇలాగ జీన్స్ మ్యూటేషన్ ద్వారా వచ్చిన దాన్ని బట్టి కూడా ఎంత కాలానికి అవుతుందని మనం చాలా మంది చూస్తాం. ఇప్పుడు కోతులు ఉన్నాయి కానీ కోతులు చుట్టూ ఇప్పుడు ఎందుకు పుట్టట్లేదని. మనకి టైం అయిపోయిందండి ఆల్మోస్ట్. ఈ ఎపిసోడ్ ఎక్కడితో చేసి మనకి ఇంకో ఎపిసోడ్ ఉంటుంది అంటారా, లేకపోతే కొత్త ఎపిసోడ్ ఇంకా 4-5 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, ఇది కొద్దిగా కంటిన్యూ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వీక్. పర్వాలేదు, ఇది నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ అండి, ఈ విషయం బాగా చెప్పారు. అలాగే వేరే డేటింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ నెక్స్ట్ వీక్ మనము ఈ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా చూద్దాం. అంటే ఎవిడెన్స్ ఉంది, ఏ రకమైన ఎవిడెన్స్ తో మనం ఏం తెలుసుకోవచ్చు అన్నది. తప్పకుండా. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ.